సర్వోన్నతుడును సర్వశక్తిమంతుడును జీవాధిపతి అయిన యేసుక్రీస్తు పరిశుద్ధ నామముని ఉదయకాల శుభములు మీకు తెలియజేయుచున్నాను. ఇది నా దేవుని యొక్క వాక్య ధ్యానము. పెదవుల నుండి కుటిలమైన మాటలు రానియకము. సామెతల గ్రంథము 4వ అధ్యాయము 24వ వచనం. ఇక్కడ కుటిలమైన అనగా అర్థం ఏంటంటే మోసకరమైన, అబద్ధమైన, మూర్ఖ మాటలు మీ నోటి నుంచి రానియవద్దు అని అంటారు. అవును ప్రియులారా, దేవుని యొక్క పోలికలో చేయబడినటువంటి మనము, దేవుని యొక్క స్వభావంతో తయారు చేయబడినటువంటి మనము, ఆయన పరిశుద్ధుడు, సత్యవంతుడు, యథార్థమైనటువంటి వాడు కాబట్టి మన నోటి నుంచి కూడా పరిశుద్ధమైనటువంటి మాటలు రావాలి. మన యొక్క జీవితంలో యథార్థత అనేది, సత్యం అనేది కనపడాలని ప్రభు కోరుకుంటున్నాడు. అందుకనే ఎఫెసీ పత్రిక 4వ అధ్యాయంలో కూడా మనం గమనించినప్పుడు మనము ఒకరినొకరు అవయములై ఉన్నాము కనుక మీరు అబద్ధమాడుట మాని ప్రతి వాడు తన పొరుగువానితో సత్యమే మాట్లాడవలెను అని అంటాడు. అవును, సత్యమే మాట్లాడాలి, అబద్ధం అనేది మాట్లాడకూడదు. ఎందుకంటే అబద్ధము అనేది సాతాను నుంచి వచ్చింది. ఎవరైనా అబద్ధములు ఆడుతున్నారు అంటే అర్థం ఏంటంటే సాతానుడు వానిలో ఉన్నాడు అని అర్థం. ఎందుకంటే వాడు అబద్ధికుడు, అబద్ధానికి జనకుడై ఉన్నాడు అని వాక్యం సెలవిస్తుంది. కాబట్టి మన నోటి నుంచి అబద్ధమైనటువంటి, మూర్ఖమైనటువంటి, అపవిత్రమైనటువంటి మాటలు మన నోటి నుంచి రాకూడదని ప్రభు సెలవిస్తున్నారు. అంతేకాకుండా కీర్తనల 34వ కీర్తన కూడా మనం గమనించినప్పుడు అక్కడ అంటారు, బ్రతుకగోరువాడు ఎవడైనా ఉన్నాడా, మేలు నుందుచు అనేక దినములు బ్రతుకగోరువారు ఎవరైనా ఉన్నారా అని అడుగుతాడు. నీవు బ్రతకాలి అంటే, నీ జీవితకాలమంతా కూడా మేలులు అనుభవిస్తూ నీవు బ్రతకాలి అంటే నువ్వు చేయవలసినటువంటి కొన్ని పనులను ఇక్కడ ప్రభు సెలవిస్తూ, చెడ్డ మాటలు పలకకుండా నీ నాలుకను, కపటమైన మాటలు పలకకుండా నీ పెదవులను కాచుకో, కీడు చేయటం అని నువ్వు మేలు చెయ్యి, సమాధానమును వెతికి దాన్ని వెంటాడు అని అంటారు. అవును ప్రియులారా, చెడ్డ మాటలు పలకకుండా ఎవరైతే వారి యొక్క నాలుకను కాచుకొని కపటమైన, కుటిలమైన, మోసకరమైన, అబద్ధమైనటువంటి మాటలు మాట్లాడకుండా తన యొక్క పెదవులను కాచుకొని కీడు అనేటువంటి మాట వారి నోట రాకుండా ఎవరైతే ఉంటారో వారు అనేక దినాలు బ్రతకటమే కాకుండా మేలు కలిగినటువంటి జీవితంతో బ్రతుకుతారని వాక్యం సెలవిస్తుంది. కాబట్టి మన యొక్క మాటలు ఎలా ఉన్నాయో ఒకసారి పరిశీలన చేసుకోవాలి. ఎందుకంటే మన పెదవుల్లో గనక కుటిలత ఉన్నట్లయితే మన యొక్క ఆత్మకు భంగం కలిగిస్తుంది అది అని వాక్యం సెలవిస్తుంది. ఎఫెసీ పత్రిక 4వ అధ్యాయం 29వ వచనంలో, వినువారికి మేలు కలుగునట్లు అవసరమును బట్టి క్షేమాభివృద్ధికరమైన అనుకూల వచనమే పలుకుడు, కానీ దుర్భాష ఏదైనాను మీ నోట రానియకుడి, దేవుని పరిశుద్ధాత్మను దుఃఖపరచుకుడి అని అంటాడు. అవును, మన యొక్క మాటలు ఇతరులకు మేలు కలిగించేటువంటి వారిగా, క్షేమాభివృద్ధి కలిగించేటువంటి దానిగా ఉండాలి. కానీ మన నోట ఏదైనా దుర్భాష అయినను మాట్లాడొద్దు అని ప్రభు సెలవిస్తున్నారు. కాబట్టి మన యొక్క మాటలు ఎలా ఉన్నాయి ఒకసారి పరిశీలన చేసుకుందాం. అందుకనే ప్రభు అంటున్నాడు, మీ నోట కుటిలమైనటువంటి మాటలు రానియకుడి. నీ మాట అవునంటే అవునుగా ఉండాలి, కాదంటే కాదుగా ఉండాలని ప్రభు సెలవిస్తున్నారు. అంతకు మించినది అపవాది నుంచి వచ్చినది అని అంటారు. అవును, అపవాది సాతానుడు అబద్ధాలను ప్రేరేపిస్తూ ఉంటాడు. అబద్ధాలు ఆడుతూ ఎవరైతే జీవిస్తారో వారి యొక్క ఆత్మ క్షీణత కలుగు చేస్తుంది, దేవుని యొక్క సన్నిధిలో నిజముగా ఉండలేనటువంటి వాడే. అందుకనే నీ యొక్క పర్వతం మీద ఎవరు నివసిస్తారంటే నిజము పలుకువాడే అని వాక్యం సెలవిస్తుంది కీర్తనాకారులలో. కాబట్టి మన యొక్క జీవితాలను పరిశీలన చేసుకుందాం. కుటిలమైనటువంటి మాటలు, అబద్ధమైనటువంటి, మోసకరమైనటువంటి మాటలు, ఇతరులకి హేళన చేసేటువంటి వాటిని, ఇతరుల యొక్క మనసులను గాయపరిచేటువంటి మాటలు కనుక మనకు వస్తుంటే అవన్నీ కూడా మానుకోమని ప్రభు సెలవిస్తున్నారు. నీ నోట బూతు మాటలు రాకూడదు, ఇతరులకు క్షేమాభివృద్ధికరమైనటువంటి అనుకూల వచనమే రావాలి. నీ మాటలు వినేవారికి సంతోషం కలిగించేదిగా ఉండాలి, కానీ బాధ, దుఃఖం అనేది కలగకూడదు అని అంటారు. అందుకనే సామెతలోనే కత్తిపోటు మాటలు మాట్లాడేటువంటి వారు కూడా ఉంటారు అని అంటారు. కాబట్టి మన యొక్క మాటలు మాట్లాడేటప్పుడు జాగ్రత్తగా ఉందాం. కుటిలమైనటువంటి, మోసకరమైన, అబద్ధకరమైనటువంటి మాటలు రాకుండా జాగ్రత్త చూసుకొని దేవుని యొక్క సన్నిధిలో నివసించేటువంటి గొప్ప ధన్యతను కలిగి ఉందాం. అట్టి కృపా పరిశుద్ధాత్మ దేవుడు మనందరికీ దయచేయను గాక. ఆమేన్. ప్రార్థన. సర్వశక్తుడా, ప్రేమ గల మా తండ్రి, మీరు ఇచ్చిన కొద్ది మాటలను బట్టి మీకు వందనాలు తండ్రి. మా మాటలు ఎలా ఉన్నాయి ఒకసారి పరిశీలన చేసుకొని మాట్లాడే భాగ్యాన్ని ఒక దయచేతండి. ఒకవేళ కుటిలత కనుక ఉన్నట్లయితే దేవుని యొక్క రాజ్యంలో నివసించే అధికారం కోల్పోతాం అంటున్నావు, నీ ఆత్మకు భంగం కలుగుతుంది అంటున్నావు. కాబట్టి మా మాటలు జాగ్రత్తగా ఉన్నట్లుగా సహాయం దయచేయమని యేసు నామమున అడిగి పెట్టుకొంచున్నాం తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.